నమస్కారం ప్రజలారా. మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పారిపోతా ఉన్నాయని చెప్పి మన జగనన్న మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి సరే మనం అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ఈ పరిశ్రమలు ఈరోజు పారిపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో మేము అధికారంలో మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చినారు. పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఏ కంపెనీలు రా స్వామి అని అంటే వాటికి ఒక్కదానికి సమాధానం చెప్పేటువంటి విషయం ఉండదు. సరే, ప్రెస్ మీట్లు పెట్టి మనం రాష్ట్ర ప్రజానీకానికి ఏమి తెలియజేస్తున్నాం ఏందనేటువంటి సోయలో కూడా లేకుండా మనం ఒక మాజీ ముఖ్యమంత్రిని అనేది కూడా మర్చిపోయి దారేబోయే దాన ఎవడైతే ఉంటాడో ఓడిచ్చినటువంటి పేపర్లు చదివి ఈ విధంగా ఏమవుతాడనేది మీ అభిప్రాయం తెలియజేయండి. ఇకపోతే సరే, ఆ పోస్టర్ ఏందిరా అంటే ఇది వాస్తవము. చంద్రబాబు బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. మేము అధికారంలోకి వచ్చితే ఎవడైతే ఈ కూటమి ప్రభుత్వంలో పెట్టుబడి పెట్టేదానికి ముందుకు వస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి ఆ పరిశ్రమలకు ఇచ్చేటువంటి స్థలాన్ని కానీ లేదు ఇంకొక రకమైన పర్మిషన్లు కానీ వాటిని అన్నింటినీ రద్దు చేస్తామని బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తాను. దేవుడు జగనన్న నువ్వే కదా. మనం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని కంపెనీలని దారి పట్టించావు పక్క రాష్ట్రానికి పోయేట్టుగా. కనీసం డ్రాయర్ల కంపెనీనన్నా ఉండిచ్చావంటే అది కూడా లేకుండా చేశావు. షెడ్యూల్ తయారు చేసుకునే కంపెనీని కూడా తరిమి దొబ్బినటువంటి మనం ఈ కంపెనీల గురించి పరిశ్రమల గురించి రాష్ట్రానికి తెచ్చేటువంటి పెట్టుబడులు పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడడం అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దేంతో నవ్వుతారో వాళ్ళు కామెంట్లో చెప్పాలంగా. పోతే పారిపోయినటువంటి సంస్థలు ఏంది కథ అంటే కమీడియన్ మాదిరి మాట్లాడుతున్నాడు. కమీడియన్ కన్నా ఎక్కువే మాట్లాడతాడు. కమీడియన్ మించిపోయినాడు. కామెడీ షోలు చూడమల్లా మన జగనన్న ప్రెస్ మీట్లు చూస్తే సరిపోతుంది. ఇంకా ఏందిరా అంటే జిందాలు, అరవిందో, మైహోము, షిరిడి సాయి, రామ్కో, దాల్మియా, భారతి, యూబీ అంట. భారతీయ సిమెంట్ ఎవరిదినైనా మంది మన ఇంట్లోది. భారతీయ సిమెంట్ ఏ రాష్ట్రానికి పారిపోయింది? ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఈ పరిశ్రమలు భారతీయ సిమెంటు దేనికి పోయింది ఏంది కథ అనేది మనం చూద్దాం ఒకసారి. అందులో బాగా మైహోమ్ అంట. అరవిందో ఎవరిది? అన్నీ మనకు సంబంధించినటువంటి వ్యక్తులు. మనకు ఎందుకు చెప్తావులే. సరే, దీని గురించి ఆంధ్రజ్యోతిలో ఒక కథనం రాశారు. అదేంటనేది కూడా మనం ఒకసారి పరిశీలన చేసి ముందుగా కంపెనీలు ఏపీని వదిలి పారిపోతున్నాయి అని చెప్పి ఒక పోస్టర్ వేసినారు. సరే, దీనికి సంబంధించి ఏంది వ్యవహారం అనేది చూద్దాం ప్రజలారా. ఆ కంపెనీలకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం రద్దుపై రచ్చకు రెడీ, భారతీయ సిమెంట్ పారిపోతుందంటూ ప్రకటన, జగన్ ముందస్తు బ్లాక్మెయిలింగ్లో భాగం. అదేవిధంగా కడప జిల్లాలో 752 ఎకరాల సున్నపు రాయి లీజు, కేంద్రం చట్టాలు హైకోర్టు తీర్పుల ఉల్లంఘన. మనం ఎక్కడ చేసినా కూడా మనం చట్టపరంగా లేకపోతే న్యాయానికి లోబడి చట్టానికి లోబడి అధికారులకు మనం అడిగి మరిగి ఎక్కడా కూడా లేదు కదా. అదేవిధంగా 752 ఎకరాల సున్నపు రాయి లీజ్ అంటమా. అదేవిధంగా తీర్పును వక్రీకరిస్తూ ఎన్నికల ముందు పునరుద్ధరణ, భారతీయ సిమెంట్స్కు ప్రభుత్వం నోటీసులు జారీ, జవాబు ఇవ్వలేక మౌనంగా ఉన్న యాజమాన్యం, అందులో భాగమే పారిపోతున్నారంటూ ప్రకటన. అది కథ. ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి పరిశ్రమలు కూడా వాటికి పక్కకు పోతున్నాయంటే ఇక్కడ చట్టపరంగా కేంద్ర చట్టాలు హైకోర్టు తీర్పులు ఎవరైతే ఉల్లంఘనలు చేసి వాళ్ళు పరిశ్రమలు పెట్టుంటారో వాళ్లకు ప్రభుత్వం నుంచి నోటీసులు పోయాయి. ఆ నోటీసులకు వివరణ ఇవ్వాల్సింది పోయి మమ్మల్ని పారిపోమంటున్నారు, మాకు రాష్ట్రంలో వద్దంటున్నారు. ఈ అవలేబాట్లు ఎవడు మాట్లాడినాడు? మీరు అంత కరెక్ట్గా మనం అంత కరెక్ట్గా అక్కడ ఉండేటువంటి ఫ్యాక్టరీలు కానీ లేకుంటే ఇంకొకటి కానీ ఏ అయినా సరే చట్టపరమైనటువంటి చట్టబద్ధతిగా ఉండేటువంటి పనులు చేస్తుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చేటి కాదు. దానికి సమాధానం చెప్పలేక పారిపోతున్నారంటూ అన్న దగ్గరే చెప్పేశారు. ఎవరన్నా వెంకటరెడ్డి సాక్షిలో వేసురు లేకంటే నాలాంటి వాళ్ళు ఉన్నాం కదా, మేము నీకు పనిచేస్తా ప్రధానమంత్రిని చేసేదాకా పనిచేద్దామని చెప్పి మేమందరం కష్టపడతా ఉన్నాం కదా. నువ్వెందుకు అట్లా మాట్లాడటం?
మేము మాట్లాడతాం, ఆ రోజు వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే భారతీయ సిమెంట్స్ జగన్ కుటుంబ సంస్థ అధికారంలో ఉండగా అడ్డగోలుగా మేళ్లు చేసుకున్నారు. 2024 ఎన్నికల ముందే 50 ఏళ్ల పాటు 752 ఎకరాల గనులు భారతీయ సిమెంట్స్కి ఇచ్చేశారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ తతంగంపై కేంద్ర ఆదేశాల మేరకు కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది, నోటీసులు ఇచ్చింది. అంతే భారతీయ సిమెంట్స్కు తరిమేస్తున్నారు అంటూ జగన్ వ్యూహాత్మకంగా ముందస్తు రచ్చ మొదలుపెట్టాడు. ఇది కథ. మనం అధికారంలో ఉన్నాం, మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం, మన పాలేరులు మంత్రిగా ఉన్నారు, మనం ఏది చెప్తే అది అధికారులు చేస్తున్నారు, మనకి ఎవరితోనూ ఇబ్బంది లేదు, మనం ఆడిందే ఆట పాడిందే పాట అని ఇష్టానుసారంగా 752 ఎకరాల గనులు లీజుకు తీసుకొని భారతీయ సిమెంట్స్కి అపరంగా అప్పగించి ఆ విధంగా చట్టపరంగా కేంద్ర చట్టాలు ఉల్లంఘించి హైకోర్టుకు సంబంధించినటువంటి తీర్పులు ఉల్లంఘించి 752 ఎకరాలను అయితే మనం దుబ్బినామే. చట్టంగా, నీతిగా, జాతిగా, కరెక్ట్గా, చట్టబద్ధంగా, చట్టానికి అనుసరించి చట్టంలో ఏమున్నదో చూసి చేసునుంటే ఈరోజు వచ్చేది కాదు. దానికి సంబంధించి అట్లా లేకుండా 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటామని కాలు మీద కాలేసుకొని మీ ఇష్టానుసారంగా మాట్లాడితే బతుకులు ఎట్నే తగలబడతాయి. మరి 752 ఎకరాలకు సంబంధించి గనులు దేనికైతే ఇచ్చినారో మరి దాన్ని అంతా కరెక్ట్గా చేయొచ్చు కదా. అక్కడ ఏమీ లేదు, మేము చట్టానికి లోబడే మేము అక్కడ భూములు ఇచ్చినాం, లేదు మేము చట్టపరంగానే మేము లీజులు తీసుకున్నాం అని వాదోపవాదాలు చేయి. ఆడు ఏమీ లేకుండా నీ ఇష్టానుసారంగా తీసుకొని ఈరోజు మనం ముఖ్యమంత్రిగా లేవు, మన మాట ఎవరు వినేవాళ్ళు లేడు, మరీ ముఖ్యంగా కొంపలో వినేవాళ్ళు లేరు, ఇంకేదల్లో ఏమి వింటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, ఇది ఏదైతే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నోటీసులు ఇచ్చిందో, నోటీస్ ఇచ్చిన తారీఖుగా మన జగనన్న జవాబు ఇయ్యలేనటువంటి మనోడు అంతా మగోడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, దాన్ని ఎదుర్కోలేడు. వాళ్ళకి జవాబు చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేక రాష్ట్రం నుంచి భారతీయ సిమెంట్స్ని తరివేస్తున్నారు అని చెప్పి ఒక ప్రెస్ మీట్లో చెప్పేచ్చే దానికి మన పాలేరుగాళ్ళు ఓమని ఎలివేషన్లు వేసుకొని ఆ విధంగా ముందుకు పోతున్నారు తప్ప ఏదో మనం అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏ విధంగా తెచ్చినాం, ఎవడికి అద్దె సూట్లు వేసినాం, ఏ విధంగా వైజాగ్లో సమ్మిట్లు జరిగినాయి, ఏ విధంగా అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చినటువంటి పరిశ్రమలను మన ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఏ విధంగా వాళ్ళను పక్క రాష్ట్రాలకు దారి వల్లించినాం, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండేటువంటి అమర్ రాజా బ్యాటరీకి సంబంధించి ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఇక్కడ ఉంటే పర్యావరణానికి ఇబ్బంది అని చెప్పి వాళ్ళని ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి తరలించినాం, షెడ్యూల్ కంపెనీని ఏ విధంగా తరలించినాం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం చూసినారు. ఇటువంటి హౌలే మాటలు మరొకసారి మాట్లాడొద్దు జగనన్న, నువ్వు మాట్లాడొద్దు. మరీ ముఖ్యంగా మన సాక్షిలో ఈశ్వర్ గారు ఉన్నాడు, వాడికి నెలకు 1,00,000 జీతం ఇస్తున్నావు, బ్రహ్మాండంగా మాట్లాడతాడు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. మీరు దయ ఉంచి మీరు ఈశ్వర్కి ఇట్లాంటి ఏదన్నా ఉంటే కూడా షేర్ చేయండి, మీరు మాట్లాడొద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మన జగనన్న తెచ్చినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు ఎందుకు మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చినాడు, అవి ఇప్పుడు ఎందుకు పోతున్నాయి అనేది మీ అమూల్యమైన అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి. ఎన్ని కంపెనీలు తీసుకువచ్చినాడు, ఎన్ని పరిశ్రమలు పోతున్నాయి అనేది ఒకసారి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి. నమస్కారం.